బంగారు పండ్లు అనేటువంటి అనుదిన వర్తమాన కార్యక్రమం చూస్తున్న మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో వందనాలు శుభములు తెలియచేసుకుంటూ ఉన్నాను. ఈరోజు మన ధ్యాన అంశము పుత్రదాత వృక్షపు పండ్లు అనేటువంటి అంశాన్ని మనం ధ్యానం చేయబోతూ ఉన్నాం. ఈ యొక్క మాట ఎక్కడుంటుందంటే ఆదికాండము 30వ అధ్యాయము 14వ వచనంలో మనకు కనిపిస్తుంది. లేయా అనేటువంటి యాకోబు భార్యకి ఒక కుమారుడు ఉన్నాడు. రూబేను వెళ్ళి పొలములోనికి వెళ్ళి కొన్ని పుత్రదాత వృక్షపు పండ్లు తీసుకొచ్చి తన తల్లికి ఇచ్చినటువంటి సందర్భం అక్కడ చూస్తాం. ఆ పండ్లు తీసుకొచ్చి ఇచ్చిన వెంటనే లేయా చెల్లెలైనటువంటి రాహేలు వచ్చి అడుగుతుంది, నాకు కూడా పండ్లు కావాలి కొన్ని అని. ఎందుకంటే రాహేలుకి ఇంకా బిడ్డలు కలగలేదు. ఆ ఫలాలు తింటే బిడ్డలు పుడతారు అనేటువంటి ఆలోచన, దాని పేరే పుత్రదాత వృక్షపు పండ్లు. కాబట్టి రాహేలు అడిగినప్పుడు లేయా అంటుంది, నా భర్తను కూడా నువ్వు తీసేసుకున్నావు, ఈ పండ్లు కూడా నీకు ఇచ్చేయాలా అని అడుగుతుంది. అయితే వారిద్దరూ ఆ విధంగా మాట్లాడుకున్న తర్వాత రాహేలు అంటుంది, సరే ఈ యొక్క పండ్లకు ప్రతిగా ఈ రాత్రి నా భర్త నీ దగ్గరికి వస్తాడు. అంటే వాళ్ళకి ఏదో టైం టేబుల్, కొన్ని రోజులు ఈమె దగ్గర కొన్ని రోజులు ఈమె దగ్గర, ఇద్దరు భార్యలు యాకోబుకి. కాబట్టి యాక్చువల్గా ఆ రోజు రాహేలు దగ్గరికి రావాల్సింది లేయా దగ్గరికి నేను పంపిస్తాను అని ఒక ఒప్పందం చేసుకొని ఆ పండ్లను రాహేలు తీసుకున్నటువంటి సందర్భం మనం అక్కడ చూస్తాం. అయితే మనం ఆలోచన చేసినప్పుడు ఏంటి ఈ పుత్రదాత వృక్షపు పండ్ల యొక్క ఇంపార్టెన్స్? అవి తింటే నిజంగానే పిల్లలు పుడతారా? దాన్ని లవ్ ఫ్రూట్ అని కూడా అంటారు, మ్యాండ్రక్ ప్లాంట్ అంటారు దాన్ని. అయితే ఆ చెట్టు యొక్క విశిష్టత ఏంటి అని మనం ఆలోచించినప్పుడు చూడండి, ఆ చెట్టు యొక్క వేర్లు మనుష్యుని యొక్క రూపాన్ని పోలి ఉంటాయి. దాని ఆకులు ఔషధానికి ఉపయోగిస్తూ ఉంటారు. దానికి పువ్వులు వస్తాయి, అవి ఎల్లో కలర్లో పూస్తాయి. అయితే దాంట్లో నుంచి సువాసన కూడా వస్తూ ఉంటుంది. ఆ యొక్క పండు అదే పసుపు కలర్లో ఉంటుందని చెప్పాను కదా, దాని యొక్క విశిష్టత ఏంటంటే అది ఔషధ గుణాలు ఉన్నటువంటి మొక్క. మనకి కూడా ప్రకృతిలో దేవుడు అనేకమైనటువంటి చెట్లలో ఔషధ గుణాలను పెట్టాడు కదా. ఇప్పటికీ కూడా మనం వాడుతున్నటువంటి ప్రతి మెడిసిన్లో కూడా చెట్ల నుంచి తీసినటువంటి కొన్ని పదార్థాల ద్వారా ఔషధాలను తయారు చేయడం అనేది మనం చూస్తూ ఉంటాం. బైబిల్లో కూడా గుగ్గిలపు చెట్టు, అంజూరపు చెట్టు యొక్క ఆకులు దాన్ని ముద్దగా చేసి ఔషధంగా వాడడం, ఇవన్నీ మనకు కనిపిస్తూనే ఉంటాయి. అయితే నిజంగానే ఇక్కడ ఈ యొక్క పండ్లు తింటే బిడ్డలు పుట్టేస్తారా అని మనం ఆలోచన చేయాలి. ఈ దినాలలో చాలామందికి బిడ్డలు వివాహమైన తర్వాత కలుగకపోవడం అనేటువంటి ఒక చాలా అంటే కష్టతరమైనటువంటి విషయం మనకు కనిపిస్తూ ఉంది. వివాహం అవ్వగానే బిడ్డలు పుట్టడం సహజ సిద్ధంగా జరుగుతుంది. కానీ చాలామందికి వివాహం జరిగి చాలా సంవత్సరాలు అయినా బిడ్డలు కలగకపోవడం, గర్భసంచిలో ప్రాబ్లమ్స్, ట్యూబ్లో ప్రాబ్లమ్స్, ఇంకా ఏవో రకరకాల మగవాళ్ళలో ప్రాబ్లమ్స్, ఇలా అనేక రకాల ప్రాబ్లమ్స్ వల్ల బిడ్డలు కలగకపోవడం కారణంగా అనేకమైన ట్రీట్మెంట్స్ తీసుకొని వాళ్ళ శరీరాలు నలగగొట్టుకొని మానసిక వేదన పడిపోయి భయంకరమైనటువంటి ఆ గుడ్రాలితనం అనేటువంటి మాటను భరిస్తూ చాలామంది ఈ దినాలలో చితికిపోయినటువంటి మనసులు గలవారుగా ఉంటున్నారు. చాలామంది అయితే దేవుణ్ణి బట్టి ధైర్యం తెచ్చుకుని ఓవర్కమ్ చేస్తున్నారు. చాలామంది అయితే యెహోవా దానం అది ఇవ్వలేందే మనమేం చేస్తామని కొంతమంది మంచిగా వేరే బిడ్డలను తెచ్చుకొని పెంచుకొని నిర్ణయాలు తీసుకుంటూ ఉన్నారు. మరి బైబిల్ సెలవిస్తుంది బిడ్డలు యెహోవా యొక్క దానమని, గర్భఫలము యెహోవా బహుమానమని. అయితే ఆయన ఇవ్వాలి అనుకుంటే తప్పక ఆయన గర్భాన్ని తెరిచి గర్భఫలాన్ని అనుగ్రహిస్తాడు. కొంతమందికి లేటుగా ఇస్తారు, కొంతమందికి వివాహం జరగగానే బిడ్డలు పుడతారు. అలా కొంతమందికి బిడ్డలు పుట్టకపోవడం ద్వారా కూడా కొన్ని విషయాలలో అక్కడ ఏదో మేలు దాచిపెట్టి ఉంచుతారు ఆయన. కాబట్టి ఇటువంటివి మనం దేవుణ్ణి నువ్వు ఎందుకు ఇవ్వలేదు అని అడగడానికి మనమే పాటి వారము. కానీ దేవుడు మాత్రం తప్పక ఆయన స్వస్థపరుస్తాడు, బిడ్డలిస్తారు, బాగు చేస్తారని బైబిల్ సెలవిస్తూ ఉందండి. మార్గము లేని చోట్ల కూడా మార్గము లేని చోట్ల కూడా మార్గము వేయువాడాయన, ఎడారిలో నీటి ఊటలు ఉబగ చేయగలవాడాయన, ఆయన ఏదైనా చేయుటకు సమర్థుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి యొక్క ఔషధ గుణాలు ఉన్నటువంటి ఈ యొక్క ఫ్రూట్ ద్వారానే లేయాకి బిడ్డలు పుట్టారా, లేకపోతే రాహేలుకు బిడ్డలు పుట్టారా? ఒకసారి చూడండి, ఆదికాండంలో మనం చూద్దాం. ఇప్పుడు 30వ అధ్యాయం అని చెప్పాను కదా, ఈ 30వ అధ్యాయంలో 16-17 వచనాలు చదువుతున్నాను చూడండి. సాయంకాలమందు యాకోబు పొలము నుండి వచ్చినప్పుడు లేయా అతనిని ఎదుర్కొనబోయి, నీవు నా యొద్దకు రావలెను, నా కుమారుని పుత్రదాత వృక్షపు పండ్లతో నిన్ను కొంటినని చెప్పాను. కాబట్టి అతడు ఆ రాత్రి ఆమెతో శయనించెను. దేవుడు లేయా మనవి వినెను గనుక ఆమె గర్భవతి అయి యాకోబునకు 5వ కుమారుని కనెను. ఇక్కడ ఏం జరిగింది? ఆ ఫ్రూట్ తినడం వల్ల పుట్టారు అని రాయబడి ఉందా? లేదు కదా. ఆ రాత్రి
ఆమె దగ్గరికి తన భర్త వెళ్ళాడు. తరువాత దేవుడు లేయా మనవి విని లేయాని జ్ఞాపకం చేసుకున్నాడు గనుక 5వ కుమారుడు జన్మించాడు అని రాయబడి ఉంది. లేయా ప్రార్థన చేసింది, మనవి చేసుకుంది దేవుడికి, కాబట్టి 5వ కుమారుణ్ణి ఇచ్చాడు అనేటువంటి మాటని మనం అక్కడ చూస్తున్నాం. ఆ పుత్రదాత వృక్ష పండుని తిన్నది, అందుకే గర్భవతి అయిందని అక్కడ రాయబడి లేదు. ఆ తర్వాత రాహేలు కూడా ఫ్రూట్స్ తీసుకుని వెళ్ళింది. ఆ రాహేలు కూడా అవి తిన్నది తినలేదని అక్కడ ఏమీ రాయబడి లేదు. కానీ కొన్ని రోజులు అయిన తరువాత చూడండి, ఇక్కడ ఇంకొక వచనం చూద్దాం మనము. ఈ యొక్క రాహేలు గురించి ఇక్కడ రాయబడి ఉన్నటువంటి వచనంలో 22వ వచనం చదువుతున్నాను చూడండి. దేవుడు రాహేలును జ్ఞాపకం చేసుకుని ఆమె మనవి విని ఆమె గర్భము తెరిచెను. అప్పుడు ఆమె గర్భవతి అయి కుమారుని కని దేవుడు నా నింద తొలగించెననుకొనెను. మరియు ఆమె యెహోవా మరి యొక్క కుమారుని నాకు దయచేయునుగాక అనుకుని అతనికి యోసేపు అని పేరు పెట్టాను. ఇప్పుడు ఈ ఫ్రూట్ తినడం ద్వారా పుట్టారని రాయబడలేదు అక్కడ. ఈ రాహేలు కూడా దేవుడు నాకు ఒక కుమారుని అనుగ్రహించాడు కాబట్టి అని పేరు పెట్టుకుంటుంది యోసేపుకి. దేవుడు నా మనవి విన్నాడు, నా ప్రార్థన ఆలకించాడు, దేవుడే నా గర్భాన్ని తెరిచి గర్భఫలాన్ని ఇచ్చాడు, యోసేపుని ఇచ్చాడని పేరు పెట్టుకుంటుంది. రాహేలు చాలా భక్తిపరురాలేమీ కాదు. ఆమె గృహదేవతలను తర్వాత దొంగిలించిన సందర్భం కూడా మనం చూస్తాం. ఆవిడకి ఏమంత భక్తి లేదు. నిజంగానే తను ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు కుమారుని ఇచ్చాడని తను గ్రహించగలిగి దేవుడు నాకు ఇచ్చాడు అనేటువంటి మాటని ఆమె చెప్పగలుగుతుంది అక్కడ. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు నేనేం చెప్పాలని ఆశపడుతున్నానంటే, మొక్కల్లో ఔషధ గుణాలు ఉంటాయి, దానిలో నుంచే మెడిసిన్స్ తయారు చేస్తూ ఉంటారు. కానీ ఈరోజు ఒక పండు తినడం వల్ల లేకపోతే ఇంకోటి వల్ల మేలైతే జరగచ్చు మనకి. ఒకవేళ ఆ ఫ్రూట్ తినినప్పుడు గర్భసంచిలో ప్రాబ్లమ్స్ తొలగిపోవడము, గర్భసంచికి ఉన్నటువంటి ఆ ట్యూబ్స్లో ప్రాబ్లమ్స్ తొలగిపోవడము, లేకపోతే వాళ్ళకి వెళ్ళాల్సినటువంటి కౌంట్లో సెల్స్ లోపలికి వెళ్ళి అది పిండముగా రూపుదిద్దుకోవడము, ఇలాంటి ఏమైనా ఒకవేళ ఔషధ గుణాలు ఉన్నటువంటి మెడిసిన్లో నుంచి వెళ్ళి అవన్నీ జరగడం అయితే జరగవచ్చు. కానీ బిడ్డనివ్వాల్సింది దేవుడు మాత్రమే, గర్భాన్ని తెరవాల్సింది దేవుడు మాత్రమే, గర్భఫలాన్ని ఇవ్వాల్సింది దేవుడు మాత్రమే. కొన్ని సందర్భాలలో అసలు గర్భసంచి లేకుండా బిడ్డల్ని కన్నవాళ్ళు ఉన్నారు, తెలుసు కదా మీకు. ప్రీతా జడ్సన్ అనేటువంటి ఒక దైవజనురాలు అమెరికాకి సువార్త పరిచర్యకి వెళ్ళినప్పుడు ఆవిడ ప్రార్థన చేసినప్పుడు ఒక స్త్రీకి అక్కడ గర్భసంచి లేదు, తీసేశారు. ఆ గర్భసంచి లేకుండా ఆవిడ ప్రార్థన చేసినప్పుడు గర్భఫలాన్ని ఆ కుమార్తెకి ఇచ్చారు. ఎక్కడ పెరిగిందో తెలియదు ఆ పిండం, నిజంగా ఒక బిడ్డని ఇచ్చారనే సాక్ష్యాలు ఆవిడ సాక్ష్యంలో నేను ఒకటి విన్నాను. ఈ మధ్య కాలంలో కూడా పేపర్లో చదివాను, యూట్యూబ్లో కూడా చూశాను. గర్భసంచిలో కాకుండా ప్రేగులో పెరిగిందంట ఒక పిండం. ఆపరేషన్ చేసి సర్జరీ చేసి తల్లిని బిడ్డని సేఫ్గా ఉంచి బిడ్డను బయటకు తీశారు. ప్రేగులో పెరిగిందంట. మీకు అర్థమవుతుందా? దేవుడు ఏదైనా చేయగల సమర్థుడండి. ఆయన అద్భుతాలు చేయువాడు, ఆయన ఆశ్చర్యాలు చేయువాడు. ప్రియమైన దేవుని బిడ్డ, ఈరోజు విచారంతోనూ దిక్కులేని స్థితిలోనూ అయ్యో నాకు ఇది జరగదు అనేటువంటి స్థితిలో ఉన్నారేమో. కేవలం నేను గర్భఫలం గురించే మాట్లాడట్లేదు, కానీ ఎవరు ఏ రోగముతో ఉన్నా, ఏ బాధలో ఉన్నా, ఏ సమస్యలో ఉన్నా, శూన్యమే అయినా శూన్యములో నుంచి సమస్తాన్ని చేయగల సమర్థుడైన దేవుడు మనకున్నాడండి. ఈ పుత్రదాత వృక్షపు పండ్ల గురించి పరమగీత గ్రంథంలో కూడా ఒక చోట రాసి ఉంటుంది. 7వ అధ్యాయం 13వ వచనంలో, పుత్రదాత వృక్షపు పండ్లు సువాసననిచ్చుచున్నవి, మా ద్వారబంధముల మీద వ్రేలాడుచున్నవి అని రాయబడి ఉంది అక్కడ. సువాసన, పరిమళ వాసన మన యేసయ్య నామమే. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన కొరకు ఆయన సువాసనగా కదా ఆయన మార్చబడ్డారు కదా. ఆయన సువాసన వెదజల్లేటువంటి ప్రభువు, ఆయన నామమే సువాసన గల నామము. ప్రేమ పండ్లు అంటారు దాన్ని. మన యేసయ్యకున్న ఇంకొక పేరేంటో చెప్పండి? గాడ్ ఈజ్ లవ్ అంటారు కదా. మన దేవుడే ప్రేమ అయి ఉన్నారు. ఆయనే ప్రేమ, ఆయనే సువాసన, ఆయనే మన రాఫా, ఆయనే రొఫెకా అంటారు. యెహోవా రొఫెకా అంటే ఆయన స్వస్థపరచు దేవుడు. ఈరోజు ఏ వ్యాధి బాధతో నీవు బాధపడుతున్నా, ఎటువంటి రోగము నిన్ను ఇబ్బంది పెడుతున్నా, ఎటువంటి శ్రమలో నీవు ఉన్నా, నీవు శూన్యంలోని పరిస్థితులలో ఆ శూన్యము వైపే చూస్తూ ఉన్నా, ప్రియమైన దేవుని బిడ్డ ఈరోజు ప్రభు తట్టు చూడు. ఆయన అద్భుతము చేయగల సమర్థుడు. లేని దాన్ని ఉన్నట్టుగా పిలుస్తాడండి ఆయన. ఉన్నదాన్ని లేనట్టుగా చేస్తాడు ఆయన. ఉన్న రోగాన్ని లేనట్టుగా చేయగలడు. లేని దాన్ని స్వస్థతను పిలిచి ఉన్నట్టుగా స్వస్థపరచగలడు. ఆయన అద్భుతాలు చేసేటువంటి దేవుడు. కాబట్టి ఈ యొక్క పుత్రదాత వృక్షపు పండ్లు
సువాసన వెదజల్లుచున్నాయి అనేటువంటి మాట మన దేవుని యొక్క ఆ యొక్క మాటే పరిమళ వాసన మన జీవితంలో. ఆయన అద్భుతం చేస్తాడు, ఆయన ఆశ్చర్యం చేస్తాడు. మనం నమ్మాలి. నీవు నమ్మి విశ్వసించిన ఎడల ఆయన ఆశ్చర్య కార్యాలు చేయడానికి సమర్థుడైన దేవుడు. రాహేలు ఆ విధంగానే ప్రార్థన చేసి బిడ్డను కుమారుణ్ణి సంపాదించుకుంది. లేయా ప్రార్థన చేసి యెహోవా నా మనవి ఆలకించి నాకు 5వ కుమారుణ్ణి ఇచ్చాడు అని దేవుని స్తుతించింది ఆమె. దేవుని స్తుతిస్తూనే బిడ్డలకు పేర్లు పెట్టింది ఆమె. వెలివేయబడింది. దేవుడు ఆమెను జ్ఞాపకం చేసుకున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు నీవు కూడా ప్రభువుని అడుగుదాం. మా ఔషధము నీవే నాయన, నా గుగ్గిలపు చెట్టు నీవే నాయన, నా అంజూరపు మొద్ద నీవే నాయన, నీవు పొందిన దెబ్బల చేత నాకు స్వస్థత కలగాలి అని అడుగుదాం. ఈరోజు ఏ పరిస్థితిలో మీరున్నా ఈ ప్రార్థన మీరు చేసుకోండి. నేను మీకోసం ప్రార్థన చేయాలని ఆశపడుతున్నాను. బిడ్డలు కలగడం కోసం, బిడ్డలు లేని వారి కొరకు, అనారోగ్యంగా ఉన్న వారి కొరకు, మరి దేవుడు నాకు ఒక గొప్ప స్వస్థత కావాలి ఇవ్వాలి అని ఎదురు చూస్తున్న వాళ్ళ కొరకు నేను ప్రార్థన చేస్తాను. హార్ట్ఫుల్గా మీరు కూడా ఈ ప్రార్థనలో ఏకీభవించండి. అది రోగమే అయినా, స్వస్థత కొరకైనా, ఒక కార్యం జరగడం కోసమైనా, బిడ్డల కొరకైనా ఏకీభవించండి. నాతో పాటు ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడైన దేవ, నిత్య నివాసి సత్యస్వరూపినికి వందనాలు. నీ బంగారు పాదాల చెంతకు మేమంతా వచ్చాం ప్రభా. మా యొక్క సువాసన వెదజల్లే పుష్పము మీరే నాయన. నాయన ఆ యొక్క ఔషధ పండు మీరే నాయన. నాయన మీ గాయముల గుండా వచ్చిన రక్తము ప్రోక్షించి మీరు పొందిన దెబ్బల చేత, గాయముల చేత సంపూర్ణ స్వస్థత, విడుదల వినుచున్న బిడ్డలకు దయచేయమని బ్రతిమలాడుకుంటూ ఉన్నాను. ఎవరైతే గర్భ ఫలము కొరకు ఎదురు చూస్తూ ఉన్నారో ప్రభువ, వారి గర్భాలు ఇప్పుడే తెరవబడునుగాక నా తండ్రి. నజరుడైన యేసు నామంలో వారికి బిడ్డలు కలుగుదురుగాక నా తండ్రి. నా దేవుడే వారికి బిడ్డలు కలుగజేయునుగాక నా తండ్రి. నీ గాయముల గుండా వచ్చిన రక్త ప్రోక్షణ ద్వారా వారు శుద్ధీకరించబడదురు తండ్రి. ఎవరైతే నా తండ్రి అనారోగ్యము గల వారు ఉన్నారో వారు నాయన ఆరోగ్యము పొందుకొందురు తండ్రి. రోగగ్రస్తులు ఉన్నారో రోగము వారిని విడిచి బయటికి పారిపోవును గాక తండ్రి. అద్భుతాలు జరుగును గాక నా తండ్రి. ఆశ్చర్యాలు జరుగును గాక నా తండ్రి. సువాసన గల పుష్పాల యొక్క వాసన ఇప్పుడే ఆ యొక్క పుత్రదాత వృక్షపు పండ్ల సువాసన వారి గృహములో వచ్చును గాక నా తండ్రి. ఆత్మ కార్యాలు జరిగించమని వేడుకుంటున్నాను. అద్భుతాలు, ఆశ్చర్యాలు, సూచక్రియలు జరిగించండి, స్వస్థపరచండి. ఏ శోధకుడు నాయన వారి గర్భాలను బంధించి ఉంచాడో యేసు నామంలో నాయన శోధకుడిని పమ్మను ఆజ్ఞాపిస్తూ ఉన్నాను ప్రభా. ఆత్మశక్తితో కార్యాలు జరిగించమని, నిరాశలో నుంచి, నిస్పృహలో నుంచి వారికి నాయన విజయ పతాకం ఎగరవేసే స్థితిలోనికి వారిని నడిపించమని, నీ సాక్షులుగా వారిని మార్చుకోమని, ఆత్మ కార్యాలు జరిగించమని, మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ నజరుడైన యేసయ్య నామంలో ఈ ప్రార్థనని సన్నిధికి చేర్చుకుని జవాబు దయచేయమని మిక్కిలి వినయముగా అడుగుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. God bless you.